హలో అండి, ఈరోజు నాటుకోడి కర్రీ ఎలా చేయాలో చూద్దాము. మనము ఈ నాటుకోడి అనేది కొబ్బరి మసాలా యూజ్ చేసి చేస్తున్నాను. సో ఈ కొబ్బరి అంతా గ్యాస్ పైన పెట్టి కాల్ చేసుకొని ఇలా పక్కన తీసేసుకొని కట్ చేసుకోండి. నేను ఎందుకు కాలుస్తున్నా అంటే డబ్బాలో స్టోర్ చేస్తాం కదా, అది ఏదైనా స్మెల్ ఉంటే పోతుందని కాల్చాను. ఫ్రెష్ కోకోనట్ ఉంటే కాల్చని అవసరం లేదు. సో నెక్స్ట్ ఇది కట్ చేసి పెట్టుకొని గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ప్యాన్లో తీసుకొని దాన్ని కొద్దిగా ఫ్రై చేయండి. అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. పక్కన పెట్టుకోండి. మళ్ళీ తీసి నెక్స్ట్ మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని జీలకర్ర వేయండి. జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసుకోండి. ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. అది తొందరగా మనము పోపులో వేయడంగానే స్ప్రెడ్ అవుతుంది. సో ఇది ఫ్రై చేసుకొని పసుపు వేసుకోండి. సో నేను అల్లం వెల్లుల్లి వాటర్ వేసాను కాబట్టి అది మొత్తం ఫ్రై అయ్యే వరకు ఉంచండి. ఇందులో కొత్తిమీర, పుదీనా యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా అనేది పోపులో వేయడం వల్ల మన కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను ఇందులో విడి మసాలా యూజ్ చేయలేదు పోపులో. మీరు కోకోనట్ పౌడర్లో వేసుకోవచ్చు, లేకపోతే కోకోనట్ పౌడర్ వేసేటప్పుడు కూడా వేయచ్చు. గరం మసాలా. నెక్స్ట్ చికెన్ అంతా యాడ్ చేసుకొని కలుపుకోండి బాగా. సో కలుపుకొని సాల్ట్ వేయండి. సాల్ట్ వేసేసి లిడ్ పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. సో మనం ఇలా సాల్ట్ వేయడం వల్ల ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకుంటూ ఉండండి. సో నెక్స్ట్ ఇదంతా కుక్ అయిపోయింది. కుక్ అయిపోయి వాటర్ వచ్చాయి. దీంట్లో వాటర్ అనేది కూడా ఎవాపరేట్ అయిపోయే వరకు ఉంచాను నేను. సో నెక్స్ట్ ఇది కుక్ అయినాక కారము, గరం మసాలా పౌడరు, కొబ్బరి పౌడరు, మనం చేసి పెట్టుకున్న కొబ్బరి పౌడరు వేసేసుకోండి. వేసేసుకొని మసాలా అంతా పీసెస్కి పట్టేలాగా కొద్దిసేపు కలిపి పెట్టుకోండి. సో కోకోనట్ పౌడర్ ఇది మనం చేసి పెట్టుకుంది. సో కలిపేసుకొని ఉంచండి. నెక్స్ట్ నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కోకోనట్ పౌడర్ వేసిన తర్వాత నేను వాటర్ యాడ్ చేయండి. సో ఇది కూడా వాటర్ అనేవి బాగా బాయిల్ అయ్యి మన పీస్ అనేది సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఉంచండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. లాస్ట్లో ధనియా పౌడర్ వేసుకోండి. సో ఈ ధనియా పౌడర్ వేసాక ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచండి. మనకు పీస్ ఉడికిందా లేదా అని చూసుకొని లాస్ట్లో ధనియా పౌడర్ వేసుకోండి. మనం రాగి సంగటి అనేది షార్ట్స్లో ఇచ్చాను, యూట్యూబ్ షార్ట్స్లో. సో నాటుకోడి విత్ రాగి సంగటి అనేది కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో లాస్ట్లో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉండాలి. వాటర్గా ఉంటే కొబ్బరి వేసాం కాబట్టి అది వాటర్ సపరేట్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా ఉండనివ్వండి మీడియం కన్సిస్టెన్సీలో. సో ఫైనల్లీ కర్రీ అనేది రెడీ అయిపోయింది.